ఉస్మానియా యూనివర్సిటీలోని న్యూ గోదావరి హాస్టల్ మెస్లో విద్యార్థికి వడ్డించిన అన్నంలో బ్లేడ్ ప్రత్యక్షమైంది. మెస్లో విద్యార్థులు రాత్రి భోజనం చేస్తుండగా ఓ విద్యార్థి అన్నంలో బ్లేడ్ కనిపించడంతో విద్యార్థి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. వెంటనే తోటి విద్యార్థులకు చూపించడంతో మెస్లో గందరగోళం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నంలో బ్లేడ్ రావటం ఏంటని మండిపడ్డారు. బ్లేడ్ అనుకోకుండా నోట్లోకి వెళ్లుంటే జరిగేదానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఎన్నిసార్లు ఆందోళన చేసినా అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీంతో రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు ఆందోళనకు దిగారు. వెంటనే ఓయూవీసీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు న్యూ గోదావరి హాస్టల్లో తినే అన్నంలో రేజర్ బ్లేడ్ వచ్చిందని చెప్పేసి ఈరోజు విద్యార్థులు కూడా రోడ్ ఎక్కడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, హాస్టల్లో ఏ రోజు చూసినా కూడా ఒకటి క్లీన్లీనెస్ లేదు, ఇంకోటి తినే అన్నంలో నాణ్యత లేదు. ఒకరోజు పురుగులు వస్తాయి, ఒకరోజు గాజు ఒక్కలు వస్తాయి, ఒకరోజు బ్లేడ్లు వస్తాయి. ఈరోజు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అటు ఏదైతే ఈ 4 దిక్కులు చూసుకుంటే అటు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వస్తే ఇక్కడ కనీసం నాణ్యత లేని ఈరోజు అన్నం పెట్టి మా యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్న పరిస్థితి. ఈరోజు మెస్సు బిల్లులు చూసుకుంటే 2000 నుంచి 2500 నుంచి 3000 వరకు బిల్లులు వస్తూ ఉన్నాయి. కానీ తినే ఫుడ్లో నాణ్యత చూపిస్తే కేవలం 2000 కూడా పెట్టే అవసరం లేదు వాటికి. అలాంటి నాణ్యత ఫుడ్ పెట్టి ఈరోజు మా యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు.